అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అండ్ అవెంజర్స్ డూమ్స్డే గురించి రీసెంట్గా రివీల్ అవుతున్న ప్లాట్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను. దానికన్నా ముందు అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీ అంటే డూమ్స్డే కన్నా ముందు క్యాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యాంగ్ డైనెస్టీ యొక్క ఫిలింని ప్లాట్ ఏ విధంగా డిజైన్ చేశారో ఆ స్క్రాప్ అయిపోయిన ప్లాట్ గురించి కూడా మన ఛానల్లో మాట్లాడుకున్నాం. కానీ ఆ క్యాంగ్ డైనెస్టీకి కనెక్ట్ అయ్యే విధంగా సీక్రెట్ వార్స్ని ఇంతకు ముందు ఏ విధంగా ప్లాన్ చేశారనే ప్లాట్ అయితే మాత్రం రీసెంట్గా రివీల్ అయిందనమాట. అవును, సీక్రెట్ వార్స్లోని మరీ బిగ్ చేంజెస్ చేయలేదు, కానీ ఆ కనెక్ట్ అయి ఉన్న క్యాంగ్ డైనెస్టీలో ఉన్న ప్లాట్ పాయింట్స్ ప్రస్తుతానికి చాలా చేంజ్ అయ్యాయి. ముఖ్యంగా మైకెల్ వాల్డోన్ ఇంతకుముందు స్క్రిప్ట్ని రాశారు కదా, ఆ స్క్రిప్ట్ని కంప్లీట్గా స్క్రాప్ చేసి పడేసి ఆయన్ని కూడా రైటింగ్ నుండి తొలగించేసి ఆ తర్వాత రూసో బ్రోస్ జాయిన్ అయ్యారు. దాంతోపాటు డాక్టర్ డూమ్గా ఆర్డీజే తిరిగి వచ్చారు. ఇలా చాలా చేంజెస్ ఇప్పుడు ఈ సీక్రెట్ వార్స్లో జరిగాయి. అలా జరగకముందు ఒరిజినల్ సీక్రెట్ వార్స్ యొక్క ప్లాట్ ప్లాన్ ఏ విధంగా ఉండేది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఇంతకుముందు అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీ యొక్క ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ఎండింగ్లోని క్యాంగ్ అండ్ బియాండర్ కలిసి బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తారు. ఈ బ్యాటిల్ వరల్డ్ గురించి మీలో చాలా మందికి కామిక్స్ చదివే వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. డిఫరెంట్ మల్టీవర్సల్ రియాలిటీస్ అన్ని కూడా మెర్జ్ అయ్యేలాంటి ఈ బ్యాటిల్ వరల్డ్ వల్ల డిఫరెంట్ మల్టీవర్సెస్ నుండి క్యారెక్టర్స్ వస్తాయి. వాటి మధ్య బ్యాటిల్ జరుగుతుంది. ముఖ్యంగా అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి. ఆ 2 ఎర్త్స్లోని ఒక ఎర్త్ మాత్రమే సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఈ 2 సూపర్ హీరో టీమ్స్ అయితే మాత్రం పోరాడి ఎవరి ఎర్త్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలని అదర్ టీమ్ తోటి పోరాడతారు. ఇప్పటిదాకా రివీల్ అయిన ప్లాట్ పాయింట్స్లో వీటి గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. పోతే క్యాంగ్ బియాండర్ అలా బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది అవెంజర్స్ మాత్రమే సర్వైవ్ అయ్యారు. ఈ సర్వైవ్ అయిన హీరోస్లోని నికోలస్ కేజ్ యొక్క గోస్ట్ రైడర్ కూడా ఒకడు. ఆల్రెడీ క్యాంగ్ డైనెస్టీ యొక్క లీక్ అయిన ప్లాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా గోస్ట్ రైడర్ గురించి. అండ్ ఈ గోస్ట్ రైడర్తో పాటు టోబీ మ్యాగ్వైర్ యొక్క స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్, టోబీ మ్యాగ్వైర్తో పాటు ఆండ్రూ గార్ఫీల్డ్ అండ్ టామ్ హాలండ్ కూడా సర్వైవ్ అవుతారనమాట. దాంతోపాటు డెడ్ పూల్ అండ్ వుల్వరిన్, ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్యామిలీ అండ్ మిస్ మార్వెల్ వీళ్ళందరూ కూడా సర్వైవ్ అవుతారు. కాకపోతే వీళ్ళందరూ కూడా బియాండర్ క్యాంగ్ చేతిలో బంధించబడి ఉంటారు. ఈ బియాండర్ గురించి మీలో చాలా మందికి తెలియకపోతే ఇనిషియల్ సీక్రెట్ వార్స్ యొక్క ప్లాన్స్ ప్రకారం ఈ సాగాలోని బియాండర్ని ఈ సీక్రెట్ వార్స్లో మెయిన్ విలనే, కాకపోతే క్యాంగ్కి వేరియంట్గా చూపిద్దామని అనుకున్నారు. అంటే కామిక్స్లా కాకుండా ఫిలిమ్స్లో మారుద్దామని. సో ఈ బియాండర్ కూడా మెయిన్ విలన్. సో వీళ్ళని బంధించిన తర్వాత వీళ్ళందరికీ తెలిసేది ఏంటంటే ఈ మల్టీవర్స్లోని డిఫరెంట్ వేరియంట్స్ ఉంటారు కదా, ఆ విధంగా ప్రైమ్ వెర్షన్స్ అని ఉంటాయి. ఆ ప్రైమ్ వేరియంట్స్ అనే వాళ్ళు వాళ్ళ వెర్షన్స్లోని చాలా స్ట్రాంగ్ అన్నట్టు అర్థం. అంటే ఈ విశ్వంలోని టామ్ హాలండ్ యొక్క స్పైడర్ మ్యాన్కి వేరియంట్స్లోని ఒక ప్రైమ్ వెర్షన్ ఉంటాడు అనమాట. ఆ ప్రైమ్ వెర్షన్ యొక్క డెస్టినీ ఈ క్యాంగ్ని ఓడించి చంపడం అని చెప్పి వీళ్ళు రియలైజ్ అవుతారు. ఈ ఎంటైర్ హీరోస్ని ర్యాలీ చేసి కనెక్ట్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ అయితే మాత్రం ఈ బ్యాటిల్ వరల్డ్లోని బియాండర్ తోటి ఫైట్ చేసి ఆ నెగా బ్యాండ్స్ అండ్ 10 రింగ్స్ని రిక్లెయిమ్ చేద్దామని ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే ఈ స్టోరీలోని రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా రిటర్న్ అవుతున్నారు. ఎర్త్ 880 నుండి సుపీరియర్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్లోని రిటర్న్ అవుతున్నారు అనమాట. సుపీరియర్ ఐరన్ మ్యాన్ అంటే విలన్ క్యారెక్టరే. అవును, ఈ సీక్రెట్ వార్స్లోని ఆర్డీజేని విలన్ గా తీసుకురావాలనే ప్రయత్నం డాక్టర్ డూమ్ కన్నా ముందు నుండే ఉందనేది ప్లాన్ లో అయితే మాత్రం ఈ సీక్రెట్ వార్స్ ప్లాట్ లో మనకి రివీల్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లోని టామ్ క్రూజ్ ఈ విలన్ ఈ సుపీరియర్ ఐరన్ మ్యాన్ గా కనిపించబోతున్నట్టు రూమర్స్ వచ్చాయి. సో అలా చూపిస్తే ఖచ్చితంగా బాగోదు. సో మేబీ డిస్నీ వాళ్ళు ఇనిషియల్ గానే ఆర్డీజేని ఈ సీక్రెట్ వార్స్ లో విలన్ గా తీసుకొస్తే హైప్ జనరేట్ అవుతుందనే ప్లాన్ ముందు నుండి ఉంది. ఎలానో క్యాంగ్ వర్కౌట్ కావట్లేదు కాబట్టి డూమ్ కి షిఫ్ట్ అయిపోయినట్టున్నారు. ఈ క్యాంగ్ బియాండర్ ప్లాన్ కూడా బాగానే వర్కౌట్ అయినా హైప్ జనరేట్ అవడం కొద్దిగా కష్టం. మెయిన్ రీజన్ ఏంటంటే క్వాంటమ్ ఫిలిం ఫెయిల్ అయింది. ఆ ఫిలింలోనే క్యాంగ్ కి బెస్ట్ బిల్డప్ ఇంట్రడక్షన్ అనేది జరిగింది ఈ సాగాలోని. ఆ ఫిల్మే ఫ్లాప్ అయింది కదా. వాట్ ఎవర్, ఈ క్రాస్ ఓవర్ అంటే కేవలం ఒక అవెంజర్స్ క్రాస్ ఓవర్ లాంటి మల్టిపుల్ సూపర్ హీరోస్ మాత్రమే కాదు. సీక్రెట్ వార్స్ ఈవెంట్ అంటే చాలా పెద్ద బ్యాటిల్ ఈవెంట్ అనమాట. డిఫరెంట్ మల్టీవర్సెస్ నుండి డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం అండ్ ఒకే యాక్టర్ డిఫరెంట్ వేరియంట్ మల్టిపుల్ సూపర్ హీరోస్గా కనిపించడం అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ కాబట్టి ఖచ్చితంగా హైప్ జనరేట్ అవుతుంది. సో ఈ అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఫైట్లో అయితే మాత్రం మొత్తం డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి బియాండర్కి ఎగ్నెస్ట్గా అయితే మాత్రం మెగా బ్యాండ్స్ అండ్ 10 రింగ్స్ కలిపి ఓడిద్దామని అనుకుంటాడు అనమాట. సో సుపీరియర్ ఐరన్ మ్యాన్ వచ్చిన తర్వాత ముందు అవెంజర్స్కి అంటే వాళ్ళందరూ కూడా టోనీ స్టార్క్ ఫెమిలియర్ ఫేస్ కాబట్టి ఒక వేరియంట్ ఐరన్ మ్యాన్ వచ్చి మనకి సేవ్ చేస్తున్నాడనే వైబ్లో ఉంటారనమాట. అదేవిధంగా అవెంజర్స్తో కలిసి బియాండర్ అండ్ క్యాంగ్ తోటే పోరాడతాడు సుపీరియర్ ఐరన్ మ్యాన్. ఆ ఫైట్లోని క్యాంగ్ అండ్ బియాండర్ ఓడిపోతారనమాట. సో అక్కడతో ఈ పార్ట్ని ఆపేద్దామని అనుకున్నారు మరొక క్లిఫ్ హ్యాంగర్ తోటి. ఇదేంటి బ్రో అంటే ఇంతకు ముందు నా ఛానల్లోని ఓల్డ్గా ఈ అవెంజర్స్ డూమ్స్డే తర్వాత సీక్రెట్ వార్స్ అనేది ఎండ్ గేమ్ లాంటి ఫిల్మ్ అయినప్పటికీ రెగ్యులర్ ఎండ్ గేమ్ లాగా కాకుండా కాస్త ప్లాట్ పెద్దగా ఉండడం వలన దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నారని న్యూస్ అయితే అప్పుడు వచ్చిందనమాట. ఆ న్యూస్ ఆల్మోస్ట్ నేను తర్వాత మారిపోయిందని అనుకున్నాను, కానీ ఇప్పుడు లీక్ అయిన ప్లాట్లో దాని గురించి క్లియర్గా ఉందన్నమాట. అవును, సుపీరియర్ ఐరన్ మ్యాన్ అయితే మాత్రం అవెంజర్స్తో కలిసి జాయిన్ అవుతాడు, కలిసి బియాండర్ని క్యాంగ్ని ఓడిస్తాడు.
దీంతో అందరూ కూడా పాజిటివ్, మెయిన్ హీరోస్ అందరూ కూడా విన్ అయినప్పటికీ లాస్ట్లో సుపీరియర్ ఐరన్ మ్యాన్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుండి పవర్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. అదే క్యాంగ్ అండ్ బియాండర్ యొక్క ఫుల్ పవర్స్ని అబ్జర్వ్ చేసుకొని అవెంజర్స్ని బిట్రే చేస్తాడు, మోసం చేస్తాడు, మెయిన్ విలన్ అయిపోతాడు. ఆ ట్విస్ట్ తోటి సీక్రెట్ వార్స్ ఎండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి నెక్స్ట్ పార్ట్లోని ఈ విలన్ క్యారెక్టర్ అయిన సుపీరియర్ ఈవిల్ ఐరన్ మ్యాన్ని ఓడించడానికి అవెంజర్స్ అందరూ కలిసి తిరిగి పోరాడే విధంగా ఫిలింని ప్లాన్ చేసుకున్నారంట. ప్రస్తుతానికి సాగాలో హైప్ లేదు కాబట్టి డాక్టర్ డూమ్గా ఆర్డిజిన్ తిరిగి తీసుకొస్తున్నారు, ఇది చీప్ ఐడియా అని చెప్పి చాలా మంది క్రిటిసైజ్ చేశారు. కానీ ఒకవేళ సుపీరియర్ ఐరన్ మ్యాన్గా విలన్గా తీసుకొస్తే ఎవరు కూడా మాట్లాడలేరు కదా, ఎలానో ఐరన్ మ్యాన్కి వేరియంట్ కాబట్టి అగ్రి చేసేస్తారు అందరూ కూడా. సో ఆర్డిజిని విలన్గా తిరిగి తీసుకొద్దామనే ప్లాన్ ఈ డూమ్స్ డే కన్నా ముందు నుండే ఉందనే విషయం మనకి క్లారిటీగా అర్థమైంది. ఇది మాత్రమే కాదు, టామ్ హాలండ్ని ఈ సాగాలోని మెయిన్ విలన్గా చూపించబోతున్నారు. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ని, టామ్ హాలండ్ యొక్క వేరియంట్స్లోని ప్రైమ్ స్పైడర్ మ్యాన్ అయితే మాత్రం ఈ మెయిన్ విలన్ని ఓడిస్తాడనేది డెస్టినీ అనమాట. అవును, ఎన్టీఆర్ స్పైడర్ మ్యాన్ వేరియంట్స్లోని ఈ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ వేరియంట్స్లోని ఒక ప్రైమ్ వేరియంట్ ఉంటాడు, గ్రేటెస్ట్ వెర్షన్ అనమాట. సో అవెంజర్స్ అందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ వేరియంట్స్ గురించి సెర్చ్ చేసే పనిలో ఉంటారు అనమాట. ఇటువైపు ఈ సుపీరియర్ ఈవిల్ ఐరన్ మ్యాన్ అయితే మాత్రం మల్టీవర్స్లోని కంప్లీట్గా పవర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ క్రోనోపోలిస్ని రూల్ చేస్తూ ఉంటాడు అనమాట. మేబీ డాక్టర్ డూమ్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే విధంగా ఉండొచ్చేమో. సో మొత్తానికి ఈ ప్రైమ్ వెర్షన్ అయిన టామ్ హాలండ్ వేరియంట్ వచ్చిన తర్వాత ఈ ఈవిల్ సుపీరియర్ ఐరన్ మ్యాన్ని ఓడిస్తాడనమాట బ్యాటిల్లోని, క్లైమాక్స్ ఫైట్లోని. మేబీ నాకు తెలిసి ఇక్కడ కూడా టామ్ హాలండ్ వర్సెస్ ఈ డాక్టర్ డూమ్ ప్లాన్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉండొచ్చేమో. కాకపోతే ఐరన్ మ్యాన్ ఇప్పుడు థానోస్ని ఓడించడానికి చనిపోయాడు కాబట్టి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ని ఆ విధంగా చంపేయకపోవచ్చు. ఎందుకంటే అప్కమింగ్ చాలా ప్రాజెక్ట్స్ అయితే మాత్రం టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ని ప్లాన్ చేసుకున్నారు. పోతే ఈ అవెంజర్స్ వర్సెస్ ఎక్స్‌మెన్ మ్యాటర్ అంటే ఈ సుపీరియర్ ఈవిల్ ఐరన్ మ్యాన్ని ఓడించినా కూడా చాలా టైం అయిపోయింది. మల్టీవర్స్ అయితే డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది అండ్ వీళ్ళు ఈ వేరియంట్స్ గురించి సెర్చ్ చేసే పనిలోనే హీ హూ రిమైన్స్, అదే మెయిన్ హీరోయిక్ క్యాంగ్ వెర్షన్ అయిన హీ హూ రిమైన్స్ అండ్ టీవీఏ కూడా ఉంటారనమాట ఈ సీక్రెట్ వార్స్లోని. వాళ్ళు ఈ డిస్ట్రాయ్ అవుతున్న మల్టీవర్స్ని సేవ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారనమాట. కానీ సేవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయిపోతున్న టైంలోనే ఈ హీ హూ రిమైన్స్ అండ్ ఈ టీవీఏ కలిసి డై అయిపోతున్న యూనివర్సెస్ అన్నిటినీ కూడా ఒక యూనివర్స్గా మెర్జ్ చేస్తారనమాట. ఆ విధంగా ఎంసీయూ రిమైనింగ్ యూనివర్సెస్ అన్ని పోతాయి, అంటే మొత్తం అన్ని కలిసి ఒకటైపోతాయి అనమాట. అవెంజర్స్ యూనివర్స్, ఎక్స్‌మెన్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ అందరూ కలిసి వన్ యూనివర్స్గా మెర్జ్ అయిపోయిన తర్వాత చాలా మంది మిగిలిన అవెంజర్స్ కానీ, మిగిలిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ కానీ అండ్ ఎక్స్‌మెన్ మ్యూటెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఒకే యూనివర్స్లో కంటిన్యూ అవుతారు. అది మ్యూటెంట్ సాగా. అందుకనే మ్యూటెంట్ సాగా అనేది సాఫ్ట్ రీబూట్ లాంటిదని ఇంతకు ముందు అప్డేట్స్ డీటెయిల్స్ వచ్చాయి కదా, అది ఇప్పటికీ కూడా ఉందన్నమాట. అప్కమింగ్ సీక్రెట్ వార్స్ తర్వాత మ్యూటెంట్ సాగా అనేది సాఫ్ట్ రీబూట్ జరగబోతుంది ఎంసీయూకి. ప్రెజెంట్ ప్లాన్స్ ప్రకారం అవెంజర్స్ వర్సెస్ ఎక్స్‌మెన్ బ్యాటిల్లోని ఆల్మోస్ట్ అవెంజర్స్ కొంతమంది చనిపోవడం అండ్ ఈ బ్యాటిల్లోని ఎక్స్‌మెన్ విన్ అవ్వడం, రిమైనింగ్ మిగిలి ఉన్న అవెంజర్స్ అందరూ కూడా ఇక నుండి మ్యూటెంట్ సాగాలోని కంటిన్యూ అవ్వడం, ఇలా జరుగుతుంది. అంటే వాళ్ళ ఎర్తే సేవ్ అవుతుంది అంటే ప్రెజెంట్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట లీక్ అయిన దాన్ని బట్టి. సో స్క్రాప్ అయిపోయిన స్టోరీ అయితే మాత్రం అదనమాట. టు బీ హానెస్ట్, జేమ్స్ వాల్డర్ని కంప్లీట్గా రేటింగ్ నుండి తొలగించారు, స్క్రిప్ట్ చేంజెస్ చేశారంటే స్క్రిప్ట్ బ్యాడ్గా ఉందేమో అనుకున్నాను, కానీ విన్న తర్వాత అంత బ్యాడ్గా ఏం అనిపించట్లేదు. కంప్లీట్గా సాగాలోని మొత్తం చాలా వరకు ఫెయిల్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్న ఈ క్రాస్ ఓవర్ ఫిల్మ్ని ఆయన కొద్దిగా కన్విన్సింగ్గా ఒక సూపర్ హీరో పాప్కార్న్ ఎలిమెంట్స్ తోటి 3 పార్ట్స్ని ప్లాన్ చేసుకున్నారు. మంచి రెవెన్యూ కూడా వచ్చి ఉండేది అనమాట. మరి ఈ చేంజెస్ చేశారు, మరి చూద్దాం మరి ప్రస్తుతానికి ఎలా ఉంటుందనే దాని గురించి. అండ్ ఆల్రెడీ రివీల్ అయిన సీక్రెట్ వార్స్ యొక్క ప్లాట్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఎప్పుడో పెట్టేశాను. మరి రివీల్ అయిన ఈ స్క్రాప్ అయిపోయిన స్క్రిప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాంతోపాటు ఆర్డీజేని ఈవిల్ విలన్ గా సుపీరియర్ ఐరన్ మ్యాన్ గా తిరిగి తీసుకురావాలనే ప్లాన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.